హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. ఈరోజు చాలా టేస్టీగా సింపుల్గా వన్ పాట్ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా థిక్ గ్రేవీతో వంట రాని వాళ్ళు కూడా అంత ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే దీనికోసం చికెన్ని పసుపు ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను గడ్డ పెరుగు వేసాను. అలాగే కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కూడా బాగా కలుపుకోవాలి. మీరు నార్మల్ పెరుగు తీసుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను గడ్డ పెరుగు తీసుకున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. ఇప్పుడు దీన్నంతా కూడా ముక్కలకంతా బాగా పట్టేలాగా 5 నిమిషాల వరకు అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత కుదిరితే ఫ్రిడ్జ్లో ఒక 15 నిమిషాలు పెడితే సరిపోతుంది. లేదు అంటే బయట కూడా పెట్టేసుకోవచ్చు. 15 నిమిషాల తర్వాత చూసుకుంటే దీంట్లోకి మనము నూరి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా చికెన్ కర్రీలోకి ఫ్రెష్గా యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకున్నాను. ఇక్కడ నేను 2 మీడియం సైజు ఆనియన్స్ని అయితే డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ కానీ గ్రేవీ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి. దాని తర్వాత 2 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత మనం ముందు ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం కదా, అదే ఆయిల్లో కొద్దిగా షాజీరా, దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అంతా కూడా దీంట్లోకి తీసుకోవాలి. మనం ముందు చేసుకున్నదే సరిపోతుంది. దీంట్లోకి ఇంకా మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఇలా ప్యాన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసుకుంటే మొత్తం అంతా బాగా కలిసిపోతుంది. ఇంకా మనం ఎక్కువసార్లు దీన్ని కలపాల్సిన అవసరం అయితే ఏం లేదు. అలాగే దీంట్లోకి మనం ఎక్స్ట్రాగా వాటర్ కూడా ఏం యాడ్ చేస్తలేము, ఎందుకంటే మనం ఆల్రెడీ పెరుగు యాడ్ చేసాము. చికెన్ నుండే వాటర్ కంటెంట్ అనేది చాలా వరకు వస్తుంది. అందుకే నేను ఇక్కడ వాటర్ కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఒక 2 నిమిషాల వరకు మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి. దాని తర్వాత మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల వరకు అయితే లో ఫ్లేమ్లో దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. మనం ఇలా మూత పెట్టడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా మనకి రిలీజ్ అయ్యి, చూసారు కదా, మనం వాటర్ యాడ్ చేయకున్నా కూడా గ్రేవీ అనేది చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత మిగతా 10 నిమిషాలు మూత తీసేసి ఉడికించుకుంటే సరిపోతుంది. నేను ఇంకా ఇక్కడ గరం మసాలాలోనే ధనియాలు అవన్నీ యాడ్ చేశాను కాబట్టి ఇంకా సపరేట్గా ఏమీ యాడ్ చేయలేదు. ఆ గరం మసాలా రెసిపీ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. చాలా టేస్టీ వస్తుంది మనం గరం మసాలా యాడ్ చేస్తే, ఎస్పెషల్గా ఇంట్లో చేసిన గరం మసాలా కాబట్టి ఇంకా ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు చూసారు కదా, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకు టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది కదా, లాస్ట్లోకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ 1 పాట్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా సింపుల్గా ఇలా చేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి గ్రేవీ కూడా చూసారు కదా, చాలా మంచిగా వచ్చింది. అలాగే ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. ఇది మనం బగారాలోకైనా, చపాతీ, పూరి దేంట్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.